ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, సర్వంతర్యామి, సర్వలోకానికి ఆది సంభూతుడవైన నా ప్రియమైన తండ్రి నాయన, నీకు వందనాలు. ఎక్కువ జామున లేసి నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడి కృపను అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో, రాత్రంతయు నీ కాపుదల, భద్రతను, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మాకు అనుగ్రహించి సజీవులుగా మరొకసారి నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. సహాయకుడు అయిన దేవ, పోషకుడు అయిన తండ్రి, నీకు వందనాలయ. నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వారి యొక్క ప్రార్థన అవసరతలు ఏమై ఉన్నాయో వారి అవసరతల అక్కర్లు యేసునామం చేత తీర్చబట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నాయనా, స్తుతుల మీద ఆసీనుడవు, స్తోత్రార్హుడవు, సింహాసనసీనుడవు నాయనా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. నీతిమంతుడవైన దేవా, నా తండ్రి, నీకు వందనాలు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న నా దేవా, స్తోత్రములు నాయన. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి యగు రాజా, నీకే స్తోత్రములు నాయన. నిజమైన ద్రాక్షవల్లి, నీకే స్తోత్రములు. నీతిమంతుడవైన దేవుడవు నాయన, న్యాయాధిపతి అయిన దేవుడవు, నీకు స్తోత్రములు నా తండ్రి. నిత్య స్వరూపి, నీకు వందనాలు. న్యాయము తీర్చువాడా, నీకు స్తోత్రములు. నా ఆత్మ కాపరి, నీకే స్తోత్రములు. నలుకొట్టబడిన గాయములతో దెబ్బలు పొందిన దేవా, నీకు వందనాలు నా తండ్రి. స్తోత్రములు నాయన. నీతి సూర్యుడా, నీకు స్తోత్రములు. నిత్యరాజ్యుడా, నీకే స్తోత్రములు. నీళ్లను ఏకరాశిగా పోసిన దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా. నన్ను చూచువాడా, నీకే స్తోత్రములు. నిబంధన దేవా, నీకే స్తోత్రములు. నాయన తండ్రి, నీకే స్తోత్రములు. నిజమైన దేవుడవు, స్తోత్రములు. నిత్య జీవ ప్రదాత, నీకే స్తోత్రాలు. నిండు వెలుగు, నీకే స్తోత్రాలు. నా రక్షణకర్త, నీకే స్తోత్రాలు. నా కవచమా, నీకే స్తోత్రములు. నా విమోచకుడు అయిన దేవా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడవు, నా నిరీక్షణకర్త అయిన దేవా, నీకు స్తోత్రములు నాయన. సృష్టికర్తవైన నా తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల స్తుతి ప్రార్థనలో మాకు తోడుగా ఉండండి. ప్రార్థనలో నడిపింపును శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించండి నాయన. నా యజమానవుడువు, నా నిర్మాణకుడువు నీవై ఉన్నావు నా తండ్రి. స్తోత్రములు. సంరక్షకుడువు, జీవనదాత నా తండ్రి, జీవపు పునరుద్ధాత, నీకు స్తోత్రములు నాయన. స్వాస్థ్యమును అనుగ్రహించగలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. రక్షణ శృంగమా, ఎత్తైన కోట, ఆయుధమా, నీకే స్తోత్రములు. నా ఇంటికి దీపమైన దేవా, నీకే స్తోత్రములు. వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు నాయన. నా పక్షమును పోరాడుగల దేవా, నీకే స్తోత్రములు. విజయ పతాకమ్మా, నీకే స్తోత్రములు నాయన. స్తోత్రార్హుడవు, ప్రేమ స్వరూపుడవు, పరమ తండ్రివి, పరలోకపు తండ్రివి నాయన. పరమ కుమ్మరి నీవే ఉన్నామని మాట్లాడుచున్న దేవానికి వందనాలు. పరిశుద్ధుడు అని వేలాది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొని ఆడబడుచున్న నా దేవా, నీకు వందనాలయ నా తండ్రి. స్తోత్రములు. ప్రియమైన మిత్రుడా, నీకు వందనాలు. ప్రాణమునకు దీర్ఘాయుష్నకు మూలమైన దేవుడవు నీవై ఉన్నావు నాయన. పాపులకు మిత్రుడా, నీకే స్తోత్రములు. ప్రసన్నతమైన నాయన రాధా, నీకే వందనాలు. 10,000లో శ్రేష్ఠుడా, నీకే స్తుతులు నాయన. పరిశుద్ధాత్ముడా, స్తోత్రములు నాయన. పరిహారి, నీకే స్తోత్రములు. పరాక్రమశాలి, నీకే స్తోత్రములు. పావనమూర్తి, స్తోత్రములు. పరమున కుమ్మరి, నీకే స్తోత్రములు నాయన. పశువుల కాపరిలో నా తండ్రి, వాకలో మాకరకు నా తండ్రి జన్మించిన దేవా, నీకే స్తోత్రములు నాయన. నాన్న మమ్మను ఆకరకు నాయన, నిన్ను నువ్వు తగ్గించుకొని నీ సింహాసనాన్ని వదిలి నాయన దీనుడిగా మా కొరకు ఈ లోకంలోకి వచ్చిన తండ్రి, నీకు వందనాలు. స్తోత్రములు. ప్రాణదాత, నీకే స్తోత్రములు. పాపరహితుడవైన దేవుడవు నాయన. ప్రభుడవు నాయన. పావనమూర్తివి నాయన. పోషించే దేవుడవు నా తండ్రి. స్తోత్రములు నాయన. ప్రాణప్రియుడవు నాయన. అన్ని నామముల కన్నే పైనామము నీ నామము గొప్పది కదా ప్రభా. బోధకుడా, నీకే స్తోత్రములు నాయన. భవిష్యత్ కాలంలో మాకు తోడుగా నాయన
సంరక్షకుడుగా ఉండగలిగిన తండ్రి నీకు స్తోత్రములు. భూలోకమంతటిని నాయన సృజించిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయ కాలంలో నాయన మేము చేస్తున్న మరులను నేను నీ పాదాల దగ్గర పెట్టుచుండుగా ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనకు ఫలితము నాయన సహాయము దయచేయండి నాయన. నా తండ్రి ప్రార్థన నా తండ్రి నీ సన్నిధిలో నాయన గోజాడే అనుభవాలు మాకు నేర్పించండి. శోధన సహించువాడు ధన్యుడు అన్నావు ప్రభా. శోధన నిలిచివాడు ప్రభు తన్ను ప్రేమించు వారిని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. అటు వారికి జీవ కిరీటం పొందిజమిస్తానని చెప్పుచున్న దేవానికి వందనాలయ. మేము శోధన వచ్చినప్పుడు ప్రభా నాయన తొలగిపోయే వారి వలె తొట్టిల్లిపోయే వారి వలె లేకుండానట్లు ప్రభా శోధనను జయించి ప్రభా స్థిరులు వలె ఉంటకు సహాయం దయచేటి వారు ధన్యులను అంటున్నావు నా తండ్రి. వారికి నేను జీవ కిరీటం ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన. నాయన నీకు స్తోత్రము నాయన. శ్రేష్టమైన ప్రతి ఈవులను సంపూర్ణమైన ప్రతి వరమును ప్రభా పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చునని మాట్లాడుచున్న దేవానికి వందనాలు. అట్టి శ్రేష్టమైన ప్రతి ఈవులను నా తండ్రి పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి మేము పొందుకునే అర్హులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నావు ప్రభా. నీకు వందనాలయ. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ప్రార్థన చేయు వారి వైపు ఉన్నవని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. నాయన నీ కన్నులు మా ప్రార్థనల వైపు ఉన్నాయని మేము నమ్ముచున్నాము నా తండ్రి, విశ్వసిస్తున్నాము ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ చెవులు నాయన మా ప్రార్థనల వైపు ఉన్నాయి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోవా నాయన. నీ సన్నిధిలో మేము నాయన నీతి కలిగి నాయన పరిశుద్ధత కలిగి నేను ఆధారముగా నిన్ను వెతికే కృపను అనుగ్రహించండి నాయన. ముద్దుటిగా నీ నీతిని రాజ్యమును వెతకమన్నావు ప్రభా. అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మమ్మల్ని మేము పరిశుద్ధతను కాపాడుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రత్యేకపరిచిన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నీ జనాంగంగా మమ్మల్ని సిద్ధపాటు చేసుకుని నాయన నీ సన్నిధిలో నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలయ నాయన. మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాను గనుక నీ చింత యావత్తు నాయన ఆయన మీద మోపమన్నావు ప్రభా. నా తండ్రి మమ్మల్ని గురించి చింతపడేవాడవు నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. హృదయపూర్వకంగా నాయన నీ దగ్గర పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకును నేర్పించమని కోరుచున్నాం. ఏక మనసు ఏకాత్మను నాయన అనుగ్రహించండి ప్రభా. మా శరీరాలు బలహీనమే కానీ ఆత్మతో నిన్ను ఆరాధించుట ప్రభా మాకు నేర్పించండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. సహాయకుడు నాయన. మా కుటుంబాల పట్ల వాగ్దానాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. నాతో పాటు ప్రార్థిస్తున్న కుటుంబాలకు కూడా వాగ్దానాలను అనుగ్రహించగలిగిన దేవుడు నాయన. నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తారముగాను నీ గర్భఫలములను ప్రభా నా తండ్రి రేణువుల కంటే విస్తరింపచేస్తానన్నావు ప్రభా నాయన. నా తండ్రి నీ నామములో ప్రభా నీ సన్నిధిని బట్టి నేను అడుగుచున్నాము నాయన. ఆయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నమ్మదగిన వాడవు నాయన. నిన్ను స్థిరపరిచి ప్రభా దుష్టత్వము నుండి కాపాడువాడు నేనని మాట్లాడుచున్నావు. సమాధానకర్తవు నీవై ఉన్నావు ప్రభా. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రభా నాయన నీ సన్నిధిలో సమాధానాన్ని అనుగ్రహించగలిగిన వాడవు నీవే ఉన్నావు ప్రభా. సమాధానం కావాలంటే నీ సన్నిధిలో మొరపెట్టమన్నావు ప్రభా నాయన. సమాధానం కోసం వెతుకుచున్న వారికో నా తండ్రి మాట్లాడండి. కుటుంబాల్లో సమాధానము సంతోషము లేక ఇబ్బందులు పడుచు ఇరుకులతో నాయన ఆర్థిక సమస్యలతో సంతోషము లేకపోతే సమాధానము లేకపోతే నువ్వు అక్కడ ఉండవు కదా ప్రభా నా తండ్రి. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నట్లుగా ప్రభా నా తండ్రి బుద్ధిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి ప్రభా సర్వసంపదలు నీ దగ్గర నుంచి పొందుకునే కృపను ధన్యతను ప్రతి బిడ్డను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకో. బుద్ధి లేని వారికి నేను బుద్ధిని దయచి జ్ఞానమును దయచేయండి నాయన. జ్ఞానము కొదువై ఉన్నాడు నన్ను అడగమన్నావు ప్రభా. సర్వసంపదలు వినా ఎందుకు గుప్తమై ఉన్నావు ప్రభా అన్న మాట్లాడుచున్నావు నాయన. అలాంటి సర్వసంపదలను నీ దగ్గర నుంచి ప్రతి బిడ్డలు మేమును పొందుకునే అర్హత మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. బీదలను కటాక్షించువాడవు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
పరిశుద్ధాత్మ దేవా నీ కృపను రానివ్వండి. ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్న బిడ్డలు, వారి ఆలోచనలు, వారి తలంపులు నాయన, వారి పట్ల నీ చిత్తం ఏమైనదో తెలియదు ప్రభా, జ్ఞాపకం చేసుకో. వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. నా తండ్రి, అధికమైన వర్షాల చేత అనేక ప్రాంతాలు మునిగిపోయి ప్రభా, వారి ప్రాంతాలు నివసించటానికి నివాసము లేక, తాగటానికి నీరు లేక, పిల్లలకు పాలు లేక ప్రభా, ఆహారము లేక ప్రభా, నా తండ్రి నాయన, నీళ్లు ఇళ్లలోకి వచ్చి ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి. అలాంటి కుటుంబాలను, లోతట్టు ప్రాంతాలన్నీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. నా తండ్రి నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా, వర్షం వల్ల ఫలాలన్నీ మునిగిపోచున్నాయి నా తండ్రి. నాయన నీ చిత్తాన్ని అయితే వాతావరణాన్ని అనుకూలపరచండి నాయన. అధికమైన ఎండ వస్తుంది, లేదంటే అధికమైన వర్షాలు కురుస్తున్నాయన. వాతావరణంలో ప్రభా నాయన నలిగిపోచున్నాం ప్రభా, నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు ప్రభా, నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మా ఉదితులను దయతో క్షమించండి. వాతావరణాన్ని నెమ్మదిపరచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన ప్రాంతాలు అనేకమి జలమయమైపోయినాయి ప్రభా, పొలాలు, వరి పొలాలు మునిగిపోచున్నాయి నాయన. అనేక పంటలు నాయన పాడైపోచున్నాయి, కూరగాయల పంటలు పాడైపోచున్నాయి నా తండ్రి. నాయన వీటి వల్ల మరలా అధికమైన ధరలు ఏర్పడి ప్రభా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. రైతులు అనేక మంది నష్టపోతున్నారు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం. ప్రతి అవసరము యేసునామం చేత తీర్చబడినట్లుగా వాతావరణాన్ని నెమ్మదిపరిచి నాయన అనుకూలపరచగలిగిన వాడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తుతులు 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కుమారులను కుమార్తెలు ప్రవచించెదరు, యవన కాలంలో దర్శనాలు చూచెదరు అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. నాయన యవన కాలంలో ప్రభా నాయన కుమార్తెలు ప్రభా నాయన నీ దర్శనాలు చూచేవారుగా నాయన, కుమార్తెలు ప్రవచించేవారిగా ఉండే కృపను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్నవారు కలలు కందురన్నావు ప్రభా. దినములలో దాసుని మీదను దాసురాండ్రి మీద నీ ఆత్మను కుమ్మరించేస్తానని మాట్లాడుచున్న దేవా, నీ ప్రవచనాలు నెరవేర్పు దినములు వచ్చిస్తున్నాయి నాయన. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. అంచె దినాలు, అపాయకరమైన దినాల్లో మేమున్నాం. ఏ సమయమున, ఏ జామున, ఏ గడియన ఏది సంభవించినో తెలియని స్థితిలో ఉన్నామయ్యా. కాల వర్షాలు నాయన, తీవ్రమైన ఎండలు ప్రభా నా తండ్రి. నాయన నాయన ఎన్ని ప్రభా రకరకాల జబ్బులతో, బలహీనతలతో నా తండ్రి ఎన్నో ఇబ్బందులు పడుచు నా తండ్రి. అంచె దినాల్లో మేము ఉన్నామని నాయన మాకు నా తండ్రి సూచనగా ఏర్పాటు చేస్తున్న ఈ క్రియలన్నిటిని బట్టి మేము నీ సన్నిధిలో మెలకువ కలిగి, సిద్ధపాటు కలిగి, పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి నీ రాకడ ప్రభా తూర్పున నుంచి నాయన పడమరకు వెళ్ళి మెరుపు వలె ఉండునని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో. నోవాహు దినములు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ రోజుల్లో మేము జీవించుచున్నామని నీ వాక్యలేఖనాల ద్వారా మాతో మాట్లాడుచున్నావు. నోవాహు దినాల్లో అయితే నోవాహు కుటుంబాన్ని నీతిమంతులుగా ఎంచబడ్డారు. కానీ ప్రభా నా తండ్రి మిగతా వారందరూ పెళ్ళిండ్లు చేసుకుంటూ, ఇల్లు కట్టుకుంటూ, తింటూ, తాగుతూ, సుఖిస్తూ ఈ లోకభోగాలను అనుభవిస్తున్నారు ప్రభా. అలాంటి రోజుల్లో జలప్రళయం ద్వారా నాయన నా తండ్రి లోకమంతా నశించిపోయినది ప్రభా. నోవాహు సంతానంగా మరలా భూమి మీద నా తండ్రి నాయన మరలా నా తండ్రి పునరుజ్జీవింప చేసిన దేవానికి వందనాలు. అలాంటి పరిస్థితులు మేము ఈ రోజుల్లో ఉన్నామేమో. తింటూ, తాగుచూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, పెళ్ళిళ్ళు ఇస్తూ ప్రభా, ఇళ్ళు కట్టుకుంటూ, సుఖాలను అనుభవిస్తూ నిన్ను మరిచిపోయి నాయన నా తండ్రి మేము జీవిస్తున్నామేమో ప్రభా. నువ్వు చేసిన ఉపకారములో దేన్ని కూడా మరవకుండా నీ సన్నిధిలో ఎత్తుపట్టి ప్రార్థన చేయగల ఆత్మను మాకును ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం. దయామయుడా, దావీదు కుమారుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ప్రభా వర్షము కావాలంటే కురిసింది నాయన, వర్షం వద్దంటే ఆగిపోయింది కదా ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా ప్రార్థన కూడా అంగీకరించండి. ఈ వర్షము చేత అనేక ఇబ్బందులు వస్తున్నాయి కదా ప్రభా. వర్షాన్ని నా తండ్రి నెమ్మదిపరచండి నాయన. అల్పపీడనమని చెప్పి ప్రభా సముద్రంలో వచ్చిన అలజడుల నుంచి ప్రభా వాతావరణం ఎంత ఎదుగా ఉంది ప్రభా, నెమ్మదిపరచమని కోరుచున్నాం. గాలిను ప్రభా, పంచభూతములు నాయన నీ యొక్క వాక్కు చేత నాయన ఆపగలిగిన దేవుడవు నాయన. జ్ఞాపకం చేసుకోండి. సహాయకుడవు, సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా.
ప్రభా. నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ప్రభా బలహీనతలతో హాస్పిటల్లో ఉంటూ నాయన ఎంతో ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు ప్రభా నాయన. వయసు నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డలు కూడా బలహీనలతో నొప్పులతోనూ జ్వరాలతోనూ ప్రభా విష జ్వరాలతోనూ వైరల్ డెంగీ ఫీవర్లతోనూ బాధపడుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి. బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలను ఇవ్వండి, స్వస్థతను దయచేయండి ప్రభా. వచ్చిన బలహీనతల్ని ముట్టండి నాయన. నొప్పులతో ఎంతోమంది బిడ్డలను బలహీనలైపోతున్నారు. మేము కూడా బలహీనమే, కానీ మమ్మల్ని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నాయన. మాలో ఉన్న నిబ్బరమును దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, సహనము కలిగిన సన్నిధిలో ఓర్పుతో విశ్వాసంతో ముందుకు సాగే విశ్వాస వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న యాత్రా జీవితంలో యాత్రికులుగా పరదేశులుగా మేము జీవిస్తూ ఉండగా ప్రభా పరలోక సంబంధమైన నా తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డలుగా పరలోకాన్ని వెతికే కృపను పరిశుద్ధతను కాపాడుకొని నీ రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో మెలుకోగలి ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించి నాయన సహాయం దయచేయమని కోరుచున్నాం. మా పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు కానీ నాయన ఇశ్రాయేలు ప్రజలు నాయన ఎన్నో అద్భుతాలు చేశాయా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నీళ్ల మీద ప్రభా నాయన 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించావయ్యా నా తండ్రి. బండ నుంచి నీళ్ళు ఇచ్చావయ్యా. ఆహారం లేదన్నప్పుడు మన్నాను కురిపించావయ్యా నాయన. మాంసం తినలేదని ప్రభా నాయన అనుగుచున్నప్పుడు ప్రభా ఆకాశం నుంచి పూరేళ్లను కురిపించావయ్యా నా తండ్రి. ఏది కావాలంటే అది వాళ్ళకి అనుగ్రహించావు. వారి కాళ్లకు పాదరక్షములు ప్రభా అరిగిపోకుండా, బట్టలు పాత పడిపోకుండా, చిరిగిపోకుండా వారిని నడిపించిన దేవుడు అయినా కానీ వారే నాయన కానానికి వెళ్ళే విషయంలో ఎంతోమంది బిడ్డలు విసుక్కున్నారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారు. కానీ ప్రభా వారు వెళ్ళలేకపోయారు. వారి బిడ్డలుగా కానానికి చేరుకున్నారు. పాలు తేనెలు ప్రవహించి దేశంలో వారు ప్రవేశించారు కదా నాయన. వారి బిడ్డలు నాయన మేము కూడా అలాగే విసుక్కుంటూ సనుక్కుంటూ నాయన నువ్వు చేసిన కార్యాలు మరిచిపోయే వారిగా ఉంటున్నామేమో. దయతో మమ్మలను క్షమించండి నాయన. నా తండ్రి ఎన్నో అద్భుతాలు చేసావు ప్రభా, కానీ వారు నాయన నిన్ను ఎరిగి కూడా విసుక్కున్నారు. కానీ ప్రభా మేము కూడా అలాంటి స్థితిలో ఉంటే మా హృదయాలను మార్చండి నాయన. నిన్ను ఆయాసపరిచేవారిగా, నిన్ను దుఃఖపరిచేవారిగా ఉండకుండానట్లు మా వల్ల నువ్వు ప్రసవ వేదన పడుచున్నా నేను మాట్లాడుచున్న దేవుడు ప్రభా. అలాంటి ప్రసవ వేదన మేము మిమ్మల్ని పెట్టకుండానట్లు సహాయం దయచేయండి. చూపు ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా మా యొక్క నాన్న తండ్రి పనులు మేము నాయన సక్రమంగా చేసుకొని మా ప్రవర్తన శుద్ధిని నడతను సరి చేసుకొని నడిచే కృపను అనుగ్రహించండి. మా సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న పరిమళ సువాసన వలె మా జీవితాలు ఉంటకు సహాయం దయచి సిద్ధబాటు కన్యకల వలె నాయన దీవిటీలలో నాయన నూనె వేసుకొని ప్రభా సిద్ధపడి ఎప్పుడు నా యొక్క వరుడు వస్తాడని ఎదురు చూడగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. బుద్ధి గల కన్యకలైతే సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్యకలైతే ప్రభా నువ్వు వెళ్ళిపోయినాక తలుపు ద్వారం దగ్గరికి వచ్చి నాయన కొట్టినప్పుడు మీరు ఎవరో నేను ఎరుగునని మాట్లాడుచున్నావు కదా తండ్రి. అలాగే షులామితి కూడా నా తండ్రి నా వరుడు ధవళవరుడు, రత్నవరుడు, అతి కాంక్షణీయుడు అని ప్రభా, సుందరుడు అని ప్రభా ఎంతగానో ప్రభా చెప్పింది. కానీ నాయన నా తండ్రి నువ్వు వచ్చే సమయానికి మత్తురాలయ్యింది ప్రభా. సంఘమును షులామితితో మన పోల్చి ఎన్నో సంఘంలోని మేము నా తండ్రి నాయన మేము కూడా అలాగున్నామేమో ప్రభా. నాయన మొత్తులమైపోచున్నాము. నా దేవుడు గొప్పవాడు, నాయన నా తండ్రి గొప్పవాడని మేము ఎంతో నా తండ్రి గొప్పలు చెప్పుకుంటూ నాయన ఉంటున్నాము. కానీ నువ్వు వచ్చే సమయానికి, నువ్వు పిలిచే సమయానికి మొత్తులమై ఉంటున్నామేమో. అలాంటి స్థితులు మాలో లేకుండానట్లు ప్రభా స్థిరమైన హృదయాలు మాలో దయచే, మెలకు కలిగిన హృదయాలు మాలో దయచే, సిద్ధపాటు కలిగిన హృదయాలు మాలో దయచేయండి ప్రభా. నాయన షులామితి రాజు వీధుల్లో సంత వీధుల్లోకి వెళ్ళి అడిగినప్పుడు మీరెవరో నాకు తెలియదని చెప్పి మాట్లాడి ఉన్నావయ్యా. ఏసయ్యా మేము అలాంటి స్థితులను మించి నాయన రాకుండానట్లు ప్రభా నాయన సిద్ధపాటు మాకు దయచేయమని కోరుచున్నాము నాయన. రాకడనే రైలు బండి అతి సమీపంలో ఉన్నదని మాట్లాడుచున్న దేవుడు నాయన ఏ దినమున నాయన ఏ జామున ప్రభా వస్తుందో తెలియదని ప్రభా సత్యం అనే వాక్యానికి ప్రభా అది మేము కట్టుబడి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సింహాసనాసీనుడవు స్తుతుల మీద ఆసీనుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో బిడ్డలు అనేక మంది కొరకు
కొరకు నీ సన్నిధిలో ప్రతిరోజు విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా. అనేక మంది స్టడీస్ కొరకు, జాబ్స్ కొరకు నాయన, ఉద్యోగాల కొరకు ప్రభా నా తండ్రి, గర్భఫలాల కొరకు, వివాహాలు జరగవారి కొరకు, వివాహాలు నాయన ఇంకా ఏర్పడక ఎదురు చూస్తున్న వారి కొరకు నా తండ్రి, చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధాప్యములో ఉన్న వారి కొరకు నాయన, అదే రీతిగా నడి వయసులో ఉన్న వారి కొరకు, అనాథుల కొరకు నా తండ్రి నాయన, హాల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు, మా దేశము కొరకు, యెరూషలేము క్షేమము కోసము నా తండ్రి నాయన, గర్భఫలాల కోసము, బిడ్డలు నాయన గర్భఫలాలతో ఉన్న బిడ్డలు డెలివరీ కానుపుల కోసము నా తండ్రి, ఇంకా అనేక అంశాలు నీ సన్నిధిలో ప్రతిరోజులు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకు ఈ ప్రార్థనలన్నీ నాయన నీ రామానికి నాయన, నీ రాజ్యానికి చేర్చబడుటకు వాటికి ఫలితాలను మేము చూచులాగున జ్ఞాపకం చేసుకోండి నాయన. అదే రీతిగా ఇతర దేశాల్లో జాబుల కోసం వెళ్ళి ఇబ్బందులు పడుచున్న బిడ్డలు జాబుల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న, జాబులు నాయన చేస్తూ జీతములు సరిపోయిన వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న, గృహాల కొరకు, వ్యాపారాల కోసం లోన్స్ పెట్టుకున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న, డైరీ ఫార్మ్స్, కోల్డ్ ఫార్మ్స్, గొర్రెల ఫార్మ్స్ నాయన చిన్న చిన్న చేతి పనులు, చేరుత్తుల వల్ల చేస్తున్న కార్మికుల పనుల వల్ల ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన నీ పాదాల దరి చేర్చుకొని నాయన మీరే సహాయకుడుగా, సంరక్షకుడుగా వారి పట్ల మీరు కార్యాలు జరిగిస్తారని విశ్వసిస్తూ ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మా ప్రార్థన విజ్ఞాపనలు నీ పాదదరి చేర్చుకొని మాతో పాటు ప్రార్థిస్తున్న, ఏకీభవిస్తున్న బిడ్డల యొక్క ప్రార్థనలు కూడా సఫలపరిచి వారి తలంపులు, వారి ఉద్దేశాలు నువ్వు ఏమై ఉన్నాయో నువ్వు వారిని పట్ల కార్యములు జరిగించి సహాయం దయచేసి ప్రభా మా బంధువులను, మా రక్త సంబంధికులను, మా శ్రేయోభిలాషులను, మా కుటుంబాలందరినీ ప్రభా వారి ప్రయత్నాల్లో మీరు ఈరోజు మొదలుకొని ప్రభా అలా రాత్రికాలం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం ఉన్నారో ఆ అవసరతలన్నీ తీర్చబడి మరలా రాత్రికాలం వరకు నీ భద్రత, కాపుదల, సంరక్షణ తోడుగా ఉండి నీడగా ఉండి నడిపించమని నాయన సహాయం అనుగ్రహించమని త్వరలో రానైన ఏ సతి పరిశుద్ధ నామమున మీకు అడిగి వేడుకొనిచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమెన్. ఏసు రక్తమే జయం, శిల రక్తమే జయం, అపవాదికులనంత నాశనం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.